చాలా మంది రాంపల్లిలో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ కావాలని నాకు ప్రతిరోజు కాల్స్ వస్తున్నాయండి. అయితే మనకి ఈరోజు రాంపల్లిలో ఇండిపెండెంట్ హౌసెస్ అది కూడా హెచ్ఎండిఏ లేఅవుట్లో వచ్చింది. చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చిందండి. సో ఈ వీడియో చూసిన వెంటనే మీకు నిజంగా రాంపల్లి లొకేషన్లో ఇల్లు కావాలనుకుంటే ఇమీడియట్గా కాల్ చేస్తేనే మనకి ఈ ప్రాపర్టీ దక్కుతుంది. ఎందుకంటే ప్రజెంట్ అయితే వీళ్ళ దగ్గర 4 ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విని కాకతీయ డైమండ్ కాంటీ అండి. ఇది వచ్చి మనకి రాంపల్లి లొకేషన్లో ఉంది. సో మనకి ఇది చూసుకుంటే హెచ్ఎండిఏ లేఅవుట్. టోటల్గా 20 acres 230 ఓపెన్ ప్లాట్స్, అలాగే టోటల్గా మనకి 160 ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారు. సో చూస్తున్నారు కదా, చాలా ప్రైమ్ లొకేషన్. దీంట్లో మనకి 30 and 40 feet రోడ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఇంటి ఎదురుగా ఆపోజిట్లో ఆల్రెడీ వచ్చి ఉన్నారు కూడా అండి. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి బయట 30 feet రోడ్ ఇచ్చారు. ఎలివేషన్ మొత్తం ఇక్కడ మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ వచ్చి ఉన్నాయి, అందరు వచ్చి కూడా ఉన్నారు. సో ఇప్పుడైతే మనం చూపిస్తున్న ప్రాపర్టీ ఎలివేషన్ చూసుకుంటే చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. చాలా ఓపెన్ గా కూడా ఉందండి. అండ్ బయట గార్డెన్ కి కూడా చాలా అద్భుతంగా స్పేస్ అనేది కూడా ఇచ్చారు. సో ఎలివేషన్ చూసారు కదా, చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ మనకి స్లోప్ దగ్గర చూసుకుంటున్నట్లయితే గ్రానైట్ ఇచ్చారు. గేట్ కూడా క్వాలిటీది ఇచ్చారు. ఇదైతే మనకి 184 square yards అండి. సో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నది వెస్ట్ ఫేసింగ్. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. అయితే మనకి 184 square yards అండి. ఎంత స్పేషియస్ గా ఉంది చూడండి, అసలు చాలా అద్భుతంగా ఉంది. ఈజీగా మనకి 2 కార్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే కార్ పార్కింగ్ చేసి 2 వీలర్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. ఎలివేషన్ అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఫాల్ సీలింగ్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. లైటింగ్స్ కూడా ఇట్లానే మంచిగా వచ్చారు. సో మెయిన్ డోర్ దగ్గర కూడా మనకి మొత్తం సరౌండింగ్స్ లో వాల్ కూడా చూసుకుంటే గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్ ఏరియా ఏమైనా హెవీ సామాన్లు పైకి తీసుకెళ్ళడానికి కూడా మనకి చాలా స్పేషియస్ గా ఇచ్చారు. కింద కూడా మనకి చూసుకుంటే వాష్ ఏరియా ఇచ్చారండి. సో క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా చాలా అద్భుతంగా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇంటి పక్కల మనకి సెట్ బ్యాక్ చూసుకుంటున్నట్లయితే కూడా చాలా స్పేషియస్ గా ఉంది. సో మెయిన్ డోర్ దగ్గర చూసుకుంటున్నట్లయితే ఇదంతా మనకి ఇక్కడ చూసుకుంటే డోర్ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మెయిన్ డోర్ చూసుకుంటున్నట్లయితే చాలా ఇండియన్ టెక్వుడ్ డోర్ ఇచ్చారు. అండ్ ఫినిషింగ్ వర్క్ కానీ హ్యాండిల్స్ కానీ లాక్ ది కూడా చాలా క్వాలిటీతో పెట్టారండి. సో ఆలస్యం చేసుకోకుండా ఇప్పుడు హాల్ ఏరియా అవన్నీ చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాము. హాల్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మనకి విండో ఇచ్చారు చూడండి. ఇది మనకి యూపీవీసీ విండో, స్లైడింగ్ టైప్ విత్ మస్కిటో మెష్ ఇచ్చారు. ఒక్కసారి పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటే లైటింగ్ తో చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఇట్లా ఆర్చ్ లాగా ఇచ్చారండి. అంటే ఇది మనకి కామన్ వాష్రూమ్ అండ్ 2 bedrooms కి యాక్సెస్ ఇచ్చారు. సో దానికన్నా ముందు ఒకసారి ఇప్పుడు మనం కిచెన్ అండ్ డైనింగ్ ఏరియాకి వెళ్తున్నట్లయితే దీంట్లో కూడా మనకి ఆర్చ్ ఇచ్చారు చూడండి. సో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. క్వాలిటీకి ఏమాత్రం మనకి కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. దీంట్లో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు. ఒక్కసారి డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్టయితే అసలు చాలా అద్భుతంగా చేశారండి. సో ఇక్కడ డైనింగ్ ఏరియాలో మనకి సెట్ బ్యాక్ అంటే ఇక్కడ డైనింగ్ ఏరియాకి కావాల్సిన సామాన్లు పెట్టుకోవచ్చు. షోకేస్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ దీంట్లో డీటెయిల్స్ చూసుకొని 30 and 40 feet రోడ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాపర్టీ అయితే 184 square yards వెస్ట్ ఫేసింగ్. అలాగే డైమెన్షన్ చూసుకున్నది 30/55 వస్తుందండి. 100% వాస్తు. ఇక్కడ కిచెన్ ఏరియాలో మనకి సెట్ బ్యాక్ డోర్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ లాగా ఇక్కడ మనకి ఏమైనా వసూలు పెట్టుకోనికి ఇచ్చారు. సెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ కిచెన్ ఏరియాలో ఈజీగా 2 to 3 members వర్క్ చేసుకోవచ్చు. అలాగే కిచెన్ ఏరియా ఆనుకుని ఇక్కడికి మనకి బోర్ అండ్ సంప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటున్నట్లయితే మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు, లేదంటే పిల్లలకి స్నానం చేయడానికి మనకి స్పేస్ అనేది ఇచ్చారు. సో సజ్జా కూడా ఇచ్చారండి. కిచెన్ ఏరియా చూసారు కదా ఎంత స్పేషియస్ గా ఉంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. ఇదంతా మనకి డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. సో చాలా అద్భుతమైన ప్రాపర్టీ అండి. హెచ్ఎండిఏలో ఉంది మనకి ఈ ప్రాపర్టీ. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే కామన్ వాష్రూమ్ అండి. ప్రెసెంట్ అయితే దీంట్లో సామాన్లు పెట్టారు. సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాం పదండి. సో ఇప్పుడు మనకి కామన్ వాష్రూమ్ పక్కన ఇక్కడ బెడ్రూమ్ అనేది ఇచ్చారు. సో దీంట్లో ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇస్తున్నారు. దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి, చాలా డిఫరెంట్ గా చాలా అద్భుతంగా ఉంది. సో మనకి 80 to 90% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. సో మనకి ఇక్కడ రెకల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్, రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ నియర్ బై లో ఉన్నాయి. పాత సామాన్లు మీరు పెట్టుకోవడానికి మనకి పైన స్పేస్ కూడా వదిలేరు. సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇంటీరియర్ వర్క్ వర్డ్రోబ్స్ చేసుకున్నామంటే తొందరగా వర్క్ కూడా అయిపోతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. సో బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ వర్క్ అయితే అసలు ఎంత బాగుంది చూడండి. డిఫరెంట్ రూమ్ లో డిఫరెంట్ గా ఇచ్చారు. వెంటిలేషన్ పర్పస్ మనకి విండో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. అండ్ పెద్దగా ఇచ్చారు సెల్ఫ్స్ కూడా. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. సో చూసారు కదా,
ప్రాపర్టీ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో దీంట్లో మనకి 80% ఆక్యుపై కూడా అయిపోయినాయండి. సో కొన్ని మాత్రమే ఉన్నాయి. సో ఆలస్యం చేసుకోకుండా ఇమీడియట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అంతకన్నా ముందు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మనం వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. దాని పర్పస్ ఇక్కడ మనకి చూడండి మొత్తం టైల్స్ అంతా చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఇస్తున్నారు. సో డీలే చేసుకోకుండా ఒక్కసారి పైకి వెళ్ళి అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సో ఫైనల్ గా అయితే మనం టెర్రస్ మీదకి వచ్చేసాము. టెర్రస్ మొత్తం చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ హైట్ మీద కూడా పెట్టారండి. సో మనకి బాగా ఉంది చూడండి. టెర్రస్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. నార్మల్ గా 100 స్క్వేర్ యార్డ్స్ మనకి ఈ బడ్జెట్ లో వస్తుంది, కానీ వీళ్ళు మాత్రం 184 స్క్వేర్ యార్డ్స్ ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. సో కేవలం మనకి ప్రైస్ చూసుకుంటున్నట్లయితే కేవలం 92 లక్షలు మాత్రమే అంటున్నారండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదంటున్నారు, నెగోషియబుల్ అంటున్నారు. మళ్ళీ ఆలస్యం చేసుకోకుండా ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ లో సరౌండింగ్స్ లో ఇళ్లలో మధ్యలో మనకి ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే ఇమీడియట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.